అంటే మేము చెప్పేదానికన్నా కూడా మీడియా వ్యవస్థలో మీరే అంటే మాకన్నా ఎక్కువగా కూడా ప్రజలతో మమేకమై ఉంటారు కాబట్టి మీకు అర్థమైంది ఈ 100 రోజుల్లో ఎంత చేయగలిగామో ఎంత చేసాం అనేది పూర్తిగా ప్రజలకే అర్థమైంది. ఎందుకంటే ఒక క్లిష్ట పరిస్థితిని కూడా ఏ స్థాయిగా ఎంత చక్కగా కూడా దాన్ని తీసుకొచ్చాము. కుటుంబ ప్రభుత్వం వల్ల ఇది సాధ్యమైంది. ఎందుకంటే ఎక్కడికక్కడ కోఆర్డినేషన్ చేసుకుంటా వ్యవస్థలని నిర్వీర్యం చేసిన వ్యవస్థలని ఒక గాడి మీద ఇంకా తీసుకురాలేని పరిస్థితి. ఎందుకంటే 3 నెలలు అయ్యింది. అయినా మనకు విజయవాడకి ఎంత విపత్తు వస్తుందో అందరూ చూశారు. ఆ విపత్తుని ఎదుర్కొంటానే వ్యవస్థల్ని గాడిలో పెట్టే పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు నాయకత్వంలో చాలా చక్కగా అయితే ప్రభుత్వ పాలన ముందుకు వెళ్తుంది. ప్రభుత్వ మంచి పాలన అనే దీంతో మనం ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు కూడా ప్రజల్లో కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. అంటే ఏదైతే ప్రజలు నమ్మి కూటమికి ఇంత ఇనామస్ విజయం ఇచ్చారో దానికి అనుగుణంగానే పనిచేస్తున్నారు అన్నట్టుగా ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే జగన్ ఏదన్నా కొంతవరకన్నా మిగిల్చినట్టయితే వెంటనే అమలు చేయడానికి అవకాశం ఉన్నది. పూర్తిగా బొచ్చి మిగిల్చాడు. అంటే దాంట్లో అసలు ఏ వ్యవస్థలో కూడా ఎక్కడ కూడా ఏమీ లేకుండా చేశాడు. సో అవన్నీ సమకూర్చుకొని మనం అప్పులు తీసుకురావడం లేకపోతే ఇంకోటి అని పక్కన పెడితే అసలు ముందు దానికి అయ్యే ఖర్చు అది జనరల్గా ఏమనుకుంటాం ప్రభుత్వం బయట ఉన్నప్పుడు ఒక వ్యవస్థ కొంత డిపాజిట్ అమౌంట్ ఉంటుంది దేనికైనా సరే, కానీ అది కూడా లేకుండా అయిపోయిన పరిస్థితుల్లో అవన్నీ సమకూర్చుకొని ఈరోజు పథకాలు అమలు చేసే పరిస్థితికి కనీసం 3 నెలలు అంటే చాలా జగన్ చేసిన అక్రమాలకి అన్యాయాలకి ఈ 3 నెలలు చాలా చిన్న టైం. ఉన్నప్పుడు ఏం చేశాడు, ఉన్నప్పుడు చేసి చెప్పకుండా ఉంటే చేసేవాడిని అని ఎవరైనా చెప్తాడు. అందుకేగా అవకాశం ఇచ్చారు, 151 అవకాశం ఇచ్చారుగా. ఏం చేశాడు, పూర్తిగా జనం చేత చీ కొట్టించుకొని ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇంక ఇచ్చే వస్తే చేస్తే అంటే ఏముంది, అది చూసేసారు అందరూ. అయిపోయింది. పరిపాలన చాలా బేసిక్గా ఉందండి. అది కాక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా బాగా హెల్ప్ అందుతుంది. అంతకుముందు ప్రభుత్వం అయితే అందేది కాదు. జగన్ గారిని చూసి చాలా వరకు పైనుంచి ఏమీ సాయం కూడా అందలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మా విజయవాడ సెంటర్ నియోజకవర్గంలో ఈ బుడమేరు వాగు పొంగడం వల్ల 3 చోట్ల గండి పడడం వల్ల చాలా ఇళ్ళు వరకు అయితే మునిగిపోయినాయి. ప్రభుత్వం నుంచి అయితే బేసిక్గా సాయం అందుతుంది. కొన్ని కింద ఉన్న ఇళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇళ్ళకి 25,000 చొప్పున, పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అలాంటి వాళ్ళకి 10,000 చొప్పున ఇవ్వడమే కాకుండా ఇలాంటి మంచి హెల్ప్ చేస్తున్నారు. గవర్నమెంట్ తరఫున కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే ఆ విరాళాలు కూడా చాలా భారీ ఎత్తున వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏమో జనాల్లో రావట్లేదు ఇటు అని చెప్పి కొంతమంది వాగుతున్నారు. అది చాలా తప్పండి. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనే చెప్పారు, జనాల్లో నేను వస్తే నా చరిష్మా ముందు తట్టుకోలేక సహాయ కార్యక్రమాలు ఆగిపోతాయేమని చెప్పి నేను రావట్లేదని చెప్పి. పరిపాలన అయితే బేసిక్ ఉందండి. ప్రతి ఒక్కటి చాలా చక్కగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న 5 శాఖలకు కానీ చంద్రబాబు నాయుడు గారు మా క్యాబినెట్ సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి అన్ని శాఖలని పర్యవేక్షణ చేస్తూ అందరికీ లాభం చేకూరేలాగా ప్రతి ఒక్కటి ఈయన విజనరీ అనడానికి ప్రధానమైన కారణం ఇదేనని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్గా అందరికీ ఇచ్చిన హామీలు ఒకేసారి అవ్వండి. 100 రోజులు టైం ఇస్తారు ఎవరైనా కూడా. లాస్ట్ టైం కూడా మా అధినాయకులు గారు పవన్ కళ్యాణ్ గారు 100 రోజులు టైం ఇస్తామని చెప్పి 100 రోజుల తర్వాతే లాంగ్ మార్చ్ నిర్వహించారు ఇసుక మీద. ఇప్పుడు ఇవన్నీ నిలదొక్కోవాలంటే ఒక లైన్లో పడాలంటే కొద్దిగా టైం పట్టిద్దండి. కొద్దిగా ఆహ్వానంతో మాట్లాడాలి. వాళ్ళగా సోషల్ మీడియా ఉంది అని చెప్పి వాళ్ళ చేతిలో యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి అని చెప్పి జగన్ గారి పని అయిపోయిందని చెప్పి అందరూ భావిస్తున్నారు. అలాంటి తప్పులు చేస్తే ఇప్పుడు రానున్న ఎన్నికలకి పార్టీ కూడా ఉండకపోవచ్చు వాళ్ళది. ఇది చాలా తప్పండి. ఇది విమర్శించడం చాలా తప్పు. కూటమి గవర్నమెంట్ వచ్చి 100 రోజులు బాగానే ఉందండి. ఏ ప్రాబ్లం ఏమీ లేదు. టైం టు టైం స్పందించారు, బాగానే చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగల. ఎందుకంటే మా సింగనగర్ వాంబే కాలనీలో మన వరదలు వచ్చినప్పుడు కూడా అసలు స్పాట్లో రెస్పాండ్ అయ్యారు. ఫుడ్ కానీ ఏదైనా కానీ మిల్క్ కానీ చాలా త్వరగా మాకు తెచ్చి ఇవ్వడం జరిగింది. అంటే ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేశారండి. రేపు దీపావళికి కూడా ఉచిత గ్యాస్ ఇస్తానన్నారు కదా, వాళ్ళే ప్రకటించారు కదా. అమలు చేశారంటే చాలా వరకు అమలు అయినాయి. బస్సు కూడా పెడతా అన్నారు. కాకపోతే అది కూడా దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆటో వాళ్ళ గురించి కూడా కొంచెం ఆటో సోదరులు కూడా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి చర్చించి అది కూడా త్వరలోనే ప్రకటిస్తామని అంతకుముందు చెప్పారు కదా. హామీలు అమలు చేయాలంటే అన్న జగన్ లాగా తెచ్చేసి 100 కోట్లు 1000 కోట్లు అప్పు తెచ్చేసి తీర్చడం అయితే అవ్వదు. ఇక్కడ చంద్రబాబు గారు ఫస్ట్ నుంచి ఏంటంటే అభివృద్ధి, ఫస్ట్ ప్రిఫరెన్స్ అభివృద్ధికి ఇస్తారు. ఆయన అభివృద్ధితో పాటే మేము సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు, కానీ ఒట్టి సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పలేదు కదన్నా. అందుకే కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా 100కి 100% వాళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. కాదన్నా, ఇచ్చిన హామీలు అమలు చేశారంటే ఏం అమలు చేశారు? వాళ్ళు అప్పులు తెచ్చి మనకిస్తున్నారు, కానీ గుళ్ళో డబ్బులు ఇప్పుడు ఉంది. నిన్న చూశారు మీరు, టీటీడీ లడ్డు విషయం పెద్దదైంది. ఇప్పుడు నేషనల్ లెవెల్ అయింది. అది నేషనల్ లెవెల్లో ఇప్పుడు అందరూ ఇది అవుతున్నారు.
ఎలా అప్పులు తెచ్చేసి గుళ్ళో దేవుడి ఖజానా తెచ్చేసి నువ్వు సంక్షేమం ఇచ్చావు కానీ సంక్షేమానికి ఇది చేసావు కానీ నువ్వు ఒక జాబ్స్ ఇచ్చి అభివృద్ధి చేసి ఇలా చేయలా. అంతెందుకు బుడమేరుకి అప్పుడు లాస్ట్ ప్రభుత్వమే బుడమేరుకి చుట్టుపక్కల అక్రమాలు చేయకూడదు, బుడమేరు పొంగితే ఇబ్బంది అని చెప్పినా కూడా 500 కోట్లకి కక్కుర్తిపడే మొత్తం ఆక్రమించేశారు. ఇదేం చేసింది, ఎప్పుడు లేని విధంగా విజయవాడ మొత్తాన్ని అసలు మెయిన్ సిటీనే ముంచేసింది వరదలు. చాలా వల్లే కదన్న సంక్షేమం. ఇప్పుడు సంక్షేమం ఒకటే కాదు కదా, సంక్షేమం ఇచ్చాడన్న, ఇప్పుడు ఇచ్చినవి అన్నీ పోయినాయి కదా. మొన్న వచ్చిన వరదల్లో మొత్తం పోయినాయి. ఆ ఇచ్చిన 10,000 ఇచ్చాడు, ఆ 10,000 ఇప్పుడు వస్తాయా? దేనికి పోయినాయి కదా. అదే నువ్వు అభివృద్ధి చేసి ఉంటే ముందు వరదలు వచ్చేవి కాదు, బాగుండేది. నీకు 11 సీట్లు కూడా మీకు వచ్చేవి కాదు.